ఓం నమ శివాయ అరుణాచలేశ్వరాయ నమః. మేమైతే ఈ డిసెంబర్ 15న పౌర్ణమి అయితే వచ్చిందండి. ఇక్కడ అరుణాచలంలో పౌర్ణానికి గిరి ప్రదక్షిణ చేస్తే మంచిదని మేమైతే 2 months ముందు అక్టోబర్లోనే ట్రైన్కి రిజర్వేషన్ అయితే చేయించుకున్నామండి. మేము విజయవాడ నుంచి అరుణాచలం వరకు ట్రైన్కి రిజర్వేషన్ అయితే చేయించుకున్నాం డైరెక్ట్గా. కాకపోతే మేము 2 months ముందు చేయించుకున్న టికెట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయినాయండి. మాకు టికెట్స్ వెయిటింగ్ లిస్ట్ వచ్చినవి. ముందు రోజు అయితే మాకు టికెట్లు క్యాన్సిల్ అయిపోయినాయండి. మేము అందుకని మళ్ళీ విజయవాడ నుంచి కాట్పాడి వరకు ఒక ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం. స్పెషల్ ట్రైన్ అండి, స్వాముల కోసం వేశారు. 16 hours వరకు పట్టేసింది జర్నీ. మేము మొత్తం మీద అరుణాచలం వెళ్ళడానికి మాకు 24 hours అయితే టైం పట్టిందండి. మేము సాటర్డే ఈవినింగ్ 6కి ఇక్కడ ట్రైన్ ఎక్కితే అరుణాచలం వెళ్ళేటప్పటికి సండే ఈవినింగ్ 6 అయిందండి. మేము వెళ్ళగానే రూమ్కి అయితే వెళ్ళామండి, సురభి లాడ్జ్. అక్కడి నుంచి మాకు జ్యోతి దర్శనం అయితే జరిగిందండి. చూడండి జ్యోతి ఎంత అద్భుతంగా వెలుగుతుందో, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ తమిళ వాళ్ళకి ఏంటంటే మన కార్తీక మాసం అయిపోయాక వీళ్ళకి కార్తీక మాసం వస్తుందంటండి. వీళ్ళు బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఒక 10 రోజులు వరుసగా వీళ్ళు జ్యోతి అనేది వెలిగిస్తూ ఉంటారంటండి. వీళ్ళు కూడా దీపావళి అనేది చేసుకుంటున్నారు, ఇంటి ముందు దీపాలు అవి పెట్టుకుంటున్నారు. మనకి ఇక్కడ 12 నుంచి బ్రహ్మోత్సవాలు జరిగినాయి అంటండి, డిసెంబర్ 12 నుంచి అరుణాచలంలో. మేము ఇంకా పౌర్ణమి రోజునే వెళ్ళాం కానీ మేము ఆ రోజు మార్నింగ్ కల్లా రీచ్ అయిపోతామేమో అనుకున్నాము అరుణాచలం. కాకపోతే మాకు ఈవినింగ్ అయిపోయింది కదండి, నైట్ అయిపోయింది కదా. మేము వెళ్ళేటప్పటికి పౌర్ణమి గడియలు అయితే దాటిపోయినాయండి. ఆ రోజు 5 వరకే మనకి పౌర్ణమి గడియలు అయితే ఉన్నాయంట. కాకపోతే మేము పౌర్ణమి గడియలు దాటినా కానీ ఆ రోజు పౌర్ణమేనండి. అసలు మనకి అరుణాచలం అనేది ఖాళీ లేదండి. అందులోకి బ్రహ్మోత్సవాలు ఒకటి జరిగినాయి కదా. మాకు ఈ బ్రహ్మోత్సవాలని గట్రా ఏమీ తెలియదండి. మేము ఒకసారి గిరి ప్రదక్షిణ చేద్దామని మనకి ట్రైన్స్ అవి అవైలబుల్గా ఉన్నాయవన్నీ చూసుకుని మేము డిసెంబర్లో అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. మేము ఇంకా వెళ్ళగానే బొట్టు అయితే పెట్టించుకున్నామండి. నిజంగా మేము పౌర్ణమి గడియలు దాటాక వెళ్ళామన్న మాటే కానండి, నిజంగా ముందు వెళ్తే అసలు మాకు గిరి ప్రదక్షిణ చేసే అవకాశం కూడా ఉండకపోదునండి. 2 పిల్లలతో అసలు అడుగు తీసి అడిగేయడానికి ఖాళీ లేదంటండి. ఆ ముందు రోజు చేసిన వాళ్ళు అయితే మాకు చెప్పారు. మన తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారండి. ఇక్కడ షాపుల్లో మ్యాక్సిమం అందరూ కూడా తెలుగే మాట్లాడతారు, తెలుగు కూడా మాట్లాడతారండి. మనకి అరుణాచలం అనేది పెద్ద దూరమే ఉండదండి, మనకి ఆంధ్రాకి దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకి చాలా మందికి తెలుగు వచ్చండి. మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే అస్సలు రాదండి. ఫస్ట్ సారి వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడతామేమో అన్న ఇబ్బందే ఉండదండి. ఇక్కడ ఎవరైనా వెళ్ళొచ్చు. తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి ఇక్కడ. మనకి అన్నీ చెప్తూ ఉంటారు. మేమైతే ఫస్ట్ దీపం అయితే వెలిగించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి. మేము రూమ్కి వెళ్ళేటప్పటికి 6 అయింది అన్నాను కదండి. మేము 1 hourలో అయితే రెడీ అయిపోయి మేము వచ్చేసామండి గుడి దగ్గరికి. లాడ్జ్ నుంచి గుడి ఎంతో దూరం కాదండి, జస్ట్ ఒక 5 minutes అంతే మాకు డిస్టెన్స్. మేము దగ్గరలోనే తీసుకున్నాము, సురభి లాడ్జ్ అని. మేము లాస్ట్ టైం కూడా ఇక్కడే తీసుకున్నాం. మేము 7కి ఇక్కడికి వచ్చామండి. ఇంకా ఈ జ్యోతి వెలిగించి ఇంకా మనకి కర్పూరాలు కూడా వెలిగిస్తారండి స్టార్టింగ్లో. అంటే ఇక్కడ అందరూ అలాగే వెలిగిస్తారు. మేము కూడా 4 కర్పూరాలు అయితే వెలిగించేసాము. 4 కర్పూరాలు అయితే వెలిగించి మేము ఇంకా ఒక్కసారి మనస్ఫూర్తిగా పరమేశ్వరిని తలుచుకుని మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తే మనకి ఏ ఆటంకం ఉండదండి. మేము ఈ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసేటప్పటికి కరెక్ట్గా 7:20 అయ్యింది. మనకి స్టార్టింగ్లోనే ఇంద్రలింగం అనేది కనిపిస్తుందండి. ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకుని మనం గిరి ప్రదక్షిణ అనేది ఇంకా చేస్తూ ఉండాలి. మనకి గిరి ప్రదక్షిణలో 8 లింగాలు అయితే దర్శనం ఇస్తూ ఉంటాయండి. వాటిని మనం దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ అయితే చేసుకోవాలి. ఇది ఒకవైపు గాలిగోపురం అండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మనకి గిరి ప్రదక్షిణ అనేది 14 kilometers ఉంటుందండి. మనం కొండ చుట్టూరు ప్రదక్షిణ చేయాలి. ఇక్కడ తమిళ వాళ్ళు దీన్ని గిరివలయం అని అంటారు. మనం ఇంకా తెలుగులో కాబట్టి గిరి ప్రదక్షిణ అని మేము అంటున్నాము. ఇంకా మనకి గిరి ప్రదక్షిణ చేసే దారిలో మనకి చాలా టెంపుల్స్ అయితే కనిపిస్తాయండి. మనకి అడుగడుక్కి టెంపుల్స్ అనేవి కనిపిస్తాయి. అమ్మవారి టెంపుల్, వినాయకుడి టెంపుల్, ఇంకా అన్ని దేవుళ్ళ టెంపుల్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ మనం దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా 8 లింగాలను అయితే చేసుకోవాలండి. ఇందాక చూపించాను కదా ఇంద్రలింగం, తర్వాత ఇది అగ్నిలింగం అండి. ఇలా ఇంకా మనకి ఉన్నాయండి లింగాలు, నేను వీడియోలో మీకు చూపిస్తుంటాను. మనం ఈ దర్శనం చేసుకుని మనం గిరి ప్రదక్షిణ అయితే చెయ్యాలి. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే ఈ లింగాలను లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకోలేదండి, బయట నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోయాము. ఎందుకంటే అప్పుడు ఇంకా చిన్నపిల్లలు. ఆ రోజు అయితే మేము పౌర్ణమి రోజునే చేసాం, అస్సలు ఖాళీ లేదండి. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది కదా అని కొంచెం టైం ఎక్కువైనా పర్లేదు అన్నీ దర్శనం చేసుకుంటాం. మళ్ళీ వస్తామా ఏంటని మేము ఈసారి అయితే దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామండి. కాకపోతే మేము
కొన్ని శివాలయాలు అయితే లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాం. కొన్ని అయితే మనకి తలుపులు వేసేసారండి కొంచెం నైట్ టైం అవడం వల్ల. ఇది రమణ మహర్షి ఆశ్రమం అండి. ఇక్కడ మనకి అరుణాచలం రమణ మహర్షి గారు చాలా ప్రత్యేకత కదండి. ఇలా మనకి చూసారు, ఇది 14 కిలోమీటర్లు మ్యాప్ బోర్డ్ అండి. మనకి ఇలా కిలోమీటర్కి మనం ఎంత డిస్టెన్స్ వచ్చామనేది మ్యాప్ అయితే ఉంటుంది. మనకి అసలు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తామనే కానీ మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. చూడండి పౌర్ణమి చంద్రుడు ఎంత నిండుగా ఉన్నాడో. ఇంకా మా అద్దరితిని ఇలా అయితే మేము వేసుకున్నామండి బ్యాగ్లో. ఎక్కువ దూరం అయితే మొయ్యలేం కదా, చిన్నపిల్ల కదా అని. ఇది కూడా నడవలేదు కదండి. మేము మ్యాక్సిమం అద్దరితిని ఎత్తుకునే గిరి ప్రదక్షిణ చేసాము. ఇదైతే కుమారస్వామి టెంపుల్ అండి. ఇది ఇంకా మనకి యమలింగం అండి. చెప్పాను కదా లింగాలు, యమలింగం. మీకు ఈ 8 లింగాలని స్పెషల్గా అయితే చూపిస్తున్నామండి వీడియోలో. అన్నీ అయితే మేము వీడియో తీయట్లేదు కానీ మనం యమలింగం దాటాక 4 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే పూర్తయినట్టండి. ఇక్కడ మ్యాప్ వేసి ఉంది. తర్వాత నైరుతి లింగం ఇది. ఈ నైరుతి లింగాన్ని కూడా దర్శించుకున్నాము. మనకి ఇంకా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మనకి అక్కడ బోర్డ్స్ ఉంటాయండి. మనకి ఎంత దూరంలో గుడి ఉంది, ఎంత దూరంలో వాటర్ ఉన్నాయి, ఎంత దూరంలో టాయిలెట్స్ ఉన్నాయి అన్నీ రాసుంటాయండి. మనకి ఎంత దూరంలో ఫుడ్ కూడా ఉంది అనేది కూడా ఉంటాయండి. ఫుడ్ అయితే మనకి దారి పొడుక్కి ఏదో ఒకటి ఉంటుందండి, కొనుక్కు తినొచ్చు. కాకపోతే పౌర్ణమి రోజు స్పెషల్గా మనకి దానాలు కూడా చేస్తుంది. ఇది సూర్యలింగం, తర్వాత వరుణలింగం. చూడండి మామూలుగా అయితే చంద్రలింగం సూర్యలింగం వేరండి. ఆ 8 లింగాల్లో కాదు, ఇంకా మనం 10 లింగాలు వస్తాయి వాటితో కలిపి. ఇది వాయులింగం అండి. మనం దీన్ని అరుణాచలం అంటాం కానండి, తమిళ వాళ్ళకి ఇది తిరువన్నామలై అండి. మనకు అరుణాచలం అంటే వాళ్ళకి తెలియదండి, తిరువన్నామలై అంటేనే తెలుస్తుందండి. ఇది చంద్రలింగం దర్శనం అండి. కొన్ని లింగాలను అయితే మేము బయట నుంచే దండం పెట్టుకుని వచ్చేసామండి. గేట్ అయితే వేసేసారు, కానీ చంద్రలింగం అయితే తీసే ఉందండి. దండం పెట్టుకోవచ్చు, మీరు దర్శించుకోండి. ఇంకా మా అద్దరిది కొంచెం దూరం వెళ్ళాకైతే పడుకుందండి. మేము అలాగే ఎత్తుకుని తిరిగాము. కొంచెం దూరం అయితే పడుకుంది. ఇంకా ఇది కుబేరలింగం అండి. కుబేరలింగం. ఇంక ఇది మోక్ష మార్గం అండి. అరుణాచలం అనేటప్పటికి చాలామంది మోక్ష మార్గం గురించే మాట్లాడతారు. మేమైతే ఈ మోక్ష మార్గంలో వెళ్ళలేదండి. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది, టైం అయిపోతుందని. ఇంకా చూడండి జ్యోతి చూడండి, మనం ఎంత దూరం వెళ్ళినా కొండ మనకి ఆ జ్యోతి అలా కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా ఇదైతే ఈశాన్య లింగం అండి. ఇంకా 8 లింగాలు అయిపోయినట్లేనండి. చాలా మంది ఈశాన్య లింగాన్ని దర్శించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారండి. ఇది ఎందుకంటే ఇది మనకి మెయిన్ రోడ్డు మీద అయితే ఉండదండి, బస్ స్టాండ్ ఉన్నట్టు ఉంటుంది. ఆ బస్ స్టాండ్లోంచి లోపలికైతే ఉంటుందండి చాలా దూరం. అది తెలియక చాలా మంది మెయిన్ రోడ్ మీద నుంచి అయితే వెళ్ళిపోతారు. మళ్ళీ వెనక్కి రావాలంటే 1 కిలోమీటర్ వరకు మనకి ఎక్స్ట్రా నడక అవుతుందండి. ఇక్కడ చూసుకోవాలి మనం ఈశాన్య లింగం ఎటని. ఇంకా ఈశాన్యలింగం కూడా దర్శించేసుకుని 1 కిలోమీటర్లు వచ్చేసాక మనకి గుడి అయితే వచ్చేస్తుందండి. మీకు 12:30 అయితే అయ్యింది గుడి దగ్గరికి వచ్చేటప్పటికి. మాకు 6 hours 20 minutes అలా పట్టిందండి గిరి ప్రదక్షిణ. ఇంకా మేము అప్పుడు వెళ్ళి పడుకుని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి 7కి అయితే గుడి దగ్గరికి వచ్చామండి. ఆ రోజు ఎంతో విశేషమైన రోజు అండి. సోమవారము ఆరుద్ర నక్షత్రం మార్గశిర మాసంలో వచ్చిందండి. నిజంగా స్వామివారికి చాలా విశేషమైన రోజు అంటండి. గుడి అసలు ఖాళీ లేదండి. ఇక్కడ స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకం జరుగుతున్నాయి ఆరుద్ర నక్షత్రం వల్ల. ఇంకా ఇది 1000 స్తంభాల మండపం అండి. ఇది మనకి గుడికి వెళ్ళగానే రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది గోపురం అండి. ఇక్కడ చూసారా మనకి శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో. నిజంగా పాత టెంపుల్స్ చాలా అసలు మనం చూడగల అదృష్టం ఉండాలండి. నిజంగా నాకు తమిళనాడు అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ పురాతనమైన దేవాలయాలు చాలా ఉంటాయి. టెంపుల్స్ అన్నీ దర్శించుకునే అవకాశం మనకు ఉంటుందో లేదో కానండి, మనకు అవకాశం ఉన్న టెంపుల్స్ని అయితే వదిలిపెట్టకూడదండి. మనం ఎవరైనా పలానా టెంపుల్కి వెళ్తే మంచిది వెళ్దామా అని అడిగినప్పుడు ఏదో వంక చెప్పి తప్పించుకోవడం కాకుండా ఎలాగైనా వెళ్ళాలని ప్రయత్నించండి. నిజంగా దానికి కూడా ఒక అదృష్టం ఉండాలండి, మనకి కళ్ళతో చూడడానికి కూడా. క్యూ లైన్లో నుంచున్నప్పుడు మా పిల్లలు అయితే ఇలా ఆడుకున్నారండి. వాళ్ళు చిన్నపిల్లలు కదా, లైన్లో ఎక్కువసేపు నుంచోలేరు కదా, ఇంకా ఇలా నుంచుని కొంతసేపు అయితే టైం పాస్ చేశారు. మాకు దర్శనం కూడా చాలా టైం పట్టేసిందండి. మేము 7కే టెంపుల్కి వెళ్ళిపోయాము. మధ్యలో ఇలా వీడియోస్ అవి తీసుకుని క్యూకి అయితే 7:20 అలా క్యూ లైన్లోకి వెళ్తే మనం గుళ్ళోంచి బయటకు వచ్చేటప్పటికి 1 అయిపోయిందండి. మనకు దర్శనం అయ్యేటప్పటికి 12:30 అలా అయిపోయింది. ఇది చూడండి స్ట్రెచ్చర్ అండి, మొత్తం చాలా బాగా డిజైన్ చేశారు. ఇది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇది లేదు. చూడండి ఎన్ని గాలి గోపురాలు ఉన్నాయో. మొత్తం 9 గాలి గోపురాలు ఉన్నట్టండి. ఫ్రంట్ అయితే 3 ఉన్నాయి, తర్వాత అటు ఇటు ఉన్నాయి కదండి. ఇదైతే ఇంకా మెయిన్ గుడికి అండి. ఇక్కడ మేమైతే చాలాసేపు ఇక్కడ క్యూ లైన్లో దగ్గరగా 2 hours అయితే నుంచున్నాము ఇక్కడ ఈ ప్లేస్లోనే.
ఇంకా అది ధ్వజస్తంభం అండి, దర్శించుకున్నారు కదా. ఇది ఇంకా లోపల మనకి గుడి నిజంగా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఫోన్ కూడా అలౌ చేస్తున్నారు, మన అదృష్టం. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా అప్పుడు కార్తీక మాసం బ్రహ్మోత్సవాలు అయినాయి కదండి ఇక్కడ, అందుకని గుడి కూడా చాలా బాగా అలంకరణ చేశారు, పచ్చి పువ్వులతోని గట్టని ఫ్రూట్స్తోని అలాగా. ఇక్కడ చూడండి ముఖద్వారం శ్రీ అన్నామలై సన్నిధి అని రాసింది. ఇక్కడ నందీశ్వర్లు కూడా చాలా ఉన్నాయండి, చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఒక్కొక్క నందీశ్వరు ఒక్కొక్కలా ఉన్నారు. చూడండి ఇదంతా పచ్చిపూల డెకరేషన్ అనండి. ఇంకా స్వీట్ కార్న్స్ వాటితో గట్ట ఆరెంజెస్తో గట్ట అలంకరణ ఉంది, చాలా బాగుందండి. ఇంకా ఇది త్రిశూలం ఆకారంలో చేశారండి. ఇంకా మాకైతే టైంపాస్ బాగా అయిపోయిందండి. క్యూలో ఎక్కువసేపు ఉన్నా అసలు ఉన్నట్టే లేదు. ఈ అలంకరణ ఇవన్నీ చూసుకుంటూనే ఉన్నాం మేము, మా పిల్లలకి చూపిస్తూ ఉన్నాము. చాలా బాగుందండి. ఇంకా మనకి కొన్ని మనకి ఇక్కడ ఇంటికాడ కనిపించే పిచ్చి మొక్కలు అనుకుంటామండి, వాటితో కూడా అలంకరణ అయితే చేశారు, చాలా బాగుందండి. ఇక్కడ టైం కనిపిస్తుంది చూడండి, దగ్గరగా 11 అవుతుందండి. మేము లోపలికి వెళ్ళాక కూడా 1-2 అవర్స్ వరకు మాకు టైం పట్టేసిందండి దర్శనానికి. అసలు ఖాళీ లేదు. అంటే మనకి అన్ని వైపుల నుంచి వచ్చిన దర్శనాలన్నీ ఒక చోటే కలుస్తాయండి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇంత బందోబస్తుగా లేదండి, అప్పుడు చాలా ఫ్రీగా ఉంది టెంపుల్ కూడా, జనం కూడా తక్కువగా ఉన్నారు. ఇవన్నీ బాగా దర్శించుకున్నామండి. చుట్టూరు శివలింగాలు అవి ఉంటాయి, ఋషులు బొమ్మలు అయితే ఉంటాయి, అవన్నీ మా శిల్పాలు అవి ఉంటాయి, అవన్నీ మేము దర్శించుకున్నామండి. ఇప్పుడైతే అంత అవకాశం లేదండి. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయాక ఇక్కడ చూడండి ఉత్సవమూర్తులండి. స్వామివారిని ఎలాగా చూపించలేకపోయాను, ఈ ఉత్సవమూర్తులైనా చూపిస్తున్నాను, దర్శించుకోండి. మేము దర్శనం చేసుకుని వచ్చేస్తుంటే ఇది ఇంకా క్యూలో ఉన్న జనం అండి ఇదంతాని. ఇంకా ఇదైతే అమ్మవారికి టెంపుల్ అండి, అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి క్యూ లైన్ అండి ఇది. స్వామివారి టెంపుల్ నుంచి వచ్చేసాక మళ్ళీ అమ్మవారిని అయితే దర్శించుకోవాలి. ఇది అమ్మవారికి వెళ్ళే దారులండి. ఇవేనండి కొంచెం మనం ఇక్కడ ఆ మొక్కల్ని ఏమంటారు నాకు తెలీదు, వైట్ కలర్లో ఉన్నాయి చూడండి. మనకి ఎక్కడ పడితే అక్కడ పిచ్చి మొక్కల్లా పెరుగుతాయండి, వాటితో కూడా అలంకరణ చేశారు. ఎంత నిండుగా ఉందో చూడండి పైనాపిల్తో గట్ట. ఇంకా మేము దర్శనం చేసేసుకుని బయటకు వచ్చేసామండి. భోజనానికి వెళ్దామంటే చాలా క్యూ ఉందండి, ఇంకా వెళ్ళలేదు, అలసిపోయాం కదా. మళ్ళీ మనం దర్శనానికి వెళ్ళి గుడికి ఎదరికే వచ్చేసామండి. ఇది ఎదురున్న కోనేరండి, ఇందాకైతే తీయలేదు, మళ్ళీ కోనేరుని వీడియో అయితే తీసాము. లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇది చూడండి నిజంగా ఎంత అద్భుతంగా ఉందో, వెనకాల అరుణగిరి ఎదర గోపురాలు, నిజంగా ఇది చాలా బాగుంటుందండి. నాకు అరుణాచలంలో ఇలా చూడడం అంటే లొకేషన్ చాలా ఇష్టం అండి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇలాగే వీడియో అయితే తీసాము, చాలా బాగుంటుంది. అది ఇంకా నా దగ్గర ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.